ఉన్నటువంటి పోలీసులు అప్రమత్తం అయ్యి ఇమీడియట్ గా మోహన్ బాబు దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్నటువంటి గన్ను లాక్కొని దాన్ని సీజ్ చేసి ఇలా వ్యవహరించకూడదు అంటూ మాత్రం పోలీసులు సీరియస్ అయ్యి మోహన్ బాబుని అక్కడి నుంచి కూడా పంపించేసినట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా పోలీసుల సమక్షంలోనే జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి పాడిషరీ పోలీసులు ఇద్దరు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన విచారణ సందర్భంగా అక్కడికి చేరుకొని విచారణ జరుపుతూ ఉండగా ఇటు మంచు మనోజ్ మరి కాసేపట్లో జల్పల్లి ఫామ్ హౌస్ కి రాబోతా ఉన్నాడని తెలుసుకొని ఈ పోలీస్ టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఒకవేళ అనుమతి లేకపోతే మనోజ్ ని అక్కడ అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. లేదా అనుమతి ఉంది అంటే తన లోపలికి పంపించాలి, ఇక్కడ వివాదం చేయకూడదు అంటూ మాత్రం ఈ ఆదేశాలు జారీ చేస్తుంటే ఇంత పెద్ద వివాదం జరగపోయేది అనేది మాత్రం పోలీసుల పైన తీవ్ర విమర్శలు పెరుగుతా ఉన్నాయి. ఇటు కెమెరాలపై దాడి చేయడము, కెమెరామాన్లను వెంటాడి వారిపైన దాడి చేయడము, చేతిలో కర్రలను పట్టుకొని రాడ్లను పట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా మీడియా కెమెరాలను పగలగొట్టి మీడియా ప్రతినిధులపై దాడి చేసి షూట్ చేస్తున్నటువంటి కెమెరాలని 4Gలని వాహనాలపై కూడా తీవ్రంగా ధ్వంసం చేసి అనేక కోట్లాది రూపాయల నష్టానికి ఈ రోజు కారణమయ్యారు మోహన్ బాబు. తను వ్యవహారాన్ని సెట్ చేసుకోలేక తన కొడుకుని అదుపులో పెట్టుకోలేక ఇంత వివాదానికి కారణం మోహన్ బాబే అని తెలిసినాక కూడా ఇంకా అదే అహంకారంతో మోహన్ బాబు కొనసాగుతా ఉన్నాడు. ఈ రోజు జల్పల్లిలో మనోజ్ అక్కడికి చేరుకొని తన కూతురు ఇంట్లోనే ఉంది, తన భార్యకు సంబంధించినటువంటి సామానంతా ఇంట్లోనే ఉంది, తనను అనుమతించండి లోపలికి వెళ్ళి అది తీసుకొని తిరిగి వెళ్లిపోతానంటూ కూడా వేడుకున్నప్పటికీ అక్కడ ఎవ్వరు కూడా మనోజ్ చెప్తున్న విధంగా సెక్యూరిటీ వ్యవహరించకపోవడంతో తనే స్వయంగా జై శ్రీరామ్ అంటూ తన అనుచరులతో కలిసి ఆ గేట్లకు ఉన్నటువంటి షీట్లన్నీ కూడా తొలగించి తనే గేటు తీసుకొని బద్దలగొట్టి లోపలికి వెళ్లి ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది గేటు తీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారో మనోజ్ మీదకి చేతులేసేటువంటి ప్రయత్నం చేయడంతో మనోజ్ ఒక్కసారిగా విష్ణు చెందిన మోహన్ బాబుకు చెందినటువంటి సెక్యూరిటీ సిబ్బందిని అడ్డుకొని అక్కడి నుంచి వారిని నెట్టేయడం జరిగింది. అనంతరం మనోజ్ తో పాటు మీడియా ప్రతినిధులందరూ కూడా అతనితో ఫాలో అయ్యి లోపలికి వెళ్తుండగా ఒక్కసారిగా మోహన్ బాబు ప్రత్యక్షం అయ్యి మోహన్ బాబు ఇక్కడికి వచ్చి తను నిలబడినటువంటి వెంటనే మీడియా తన వివరణ కోరుతున్నటువంటి క్రమంలో అదే లోగో చేతిలో పట్టుకొని అదే లోగోతో నెత్తిపైన అత్యంత తీవ్రంగా బలంగా దాడి చేయడంతో ఆ మీడియా ప్రతినిధి తీవ్ర గాయం అయ్యి రక్తస్రవణం అంతా కూడా అక్కడ పూర్తిగా రక్తంతో నిండిపోయినటువంటి పరిస్థితి. అనంతరం మోహన్ బాబు సెక్యూరిటీ అంతా కూడా రెచ్చిపోయి చేతిలో కర్రలు పట్టుకొని వీరంతా మీడియా ప్రతినిధుల్ని వెంటాడి అక్కడి నుంచి తరిమి కొట్టి అక్కడి నుంచి వీరు వెంటబడి వాళ్ళపై దాడి చేసేటువంటి ప్రయత్నాలు లక్షల విలువతో కూడినటువంటి 4G కిట్లు, కెమెరాలు, లోగోలు, వ్యక్తులపై ఫోన్లు లాక్కొని వీళ్ళు ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తా ఉన్నారంటే నిజంగానే మనోజ్ చెప్పిన విధంగా మోహన్ బాబు ఇన్ని రోజుల పాటు ఇంత దౌర్జన్యం చేశాడా, ఇంత నరకం చూపించాడా, ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడా, అటు భూమ మౌనికని గాని ఇటు మనోజ్ని గాని ఈ స్థాయిలో ఇంత గణం రెచ్చిపోతా ఉన్నాడు అంటే ఈ రోజు మీడియా పైనే వందలాది మంది ఉన్నటువంటి అనుచరుల ముందే 10ల సంఖ్యలో లైవ్లు చూపిస్తున్నటువంటి మీడియా పైన ఇంత దౌర్జన్యంగా వచ్చి ఒక మీడియా ప్రతినిధి పైన ఇంత గంభీరంగా దాడి చేశారంటే ప్రతిరోజు అటు పను మనుషులకు, ఇంటి కుటుంబ సభ్యులకు, సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్లని ఏ రకంగా అతను బెదిరించి వారిపై దాడులకు పాల్పడతాడనే నిదర్శనానికి ఈ రోజు జరిగినటువంటి ఘటన అనుకోవచ్చు. పోలీసుల సమక్షంలోనే మీడియాపై దాడి, మనోజ్ పై దాడి, వాహనాలు ధ్వంసం, ఎలక్ట్రానిక్ వస్తువులను అన్ని కూడా ధ్వంసం చేయడము, 4G కిట్లన్నీ ధ్వంసం చేయడము, మీడియా ప్రతినిధుల పైన దాడి చేయడము. మోహన్ బాబుకు ఇది కొత్తేమి కాకపోవచ్చు కానీ తాము ఇంట్లో జరగాల్సినటువంటి కన్న కొడుకు మీద ఎన్ని వివాదాలైనా ఉండొచ్చు. కన్న కొడుకు మీద బౌన్సర్లతో దాడి చేయించిన ఇప్పుడు కూడా మనోజ్ బయటికి చిరిగిపోయినటువంటి చొక్కాతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఇంటి నుంచి. కన్న కొడుకు మీద బౌన్సర్లతో దాడి చేయించడం, మీడియా మీద స్వయంగా దాడికి దిగడం, బూతులతో రెచ్చిపోతూ ఉండడం, ఏమనుకోవాలి? మోహన్ బాబు వ్యవహార శైలి ఏమనుకోవాలి? మానసిక స్థితి ఏమైపోయింది అనుకోవాలి? మోహన్ బాబు ఒకప్పుడు ఒక మంచి నటుడుగా పేరున్నటువంటి వ్యక్తి, ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తో సమానంగా నటించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, ఎన్నో అవార్డులు అందుకోవడము, ఎన్నో రివార్డులు అందుకోవడము, తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి వ్యక్తులు దొరకడం చాలా గొప్ప విషయం అంటూ కూడా గతంలో అతనికి ఉన్నటువంటి క్రెడిట్, తనకు ఉన్నటువంటి పేరు. కానీ రాను రాను తన మానసిక స్థితి సరిగ్గా లేక నేనే సీనియర్ని, నేనే ఇండస్ట్రీని ఏలాలి, నా కుటుంబమే పెద్ద కుటుంబము, నన్ను మించి ఎవరు రాకూడదు అంటూ కూడా ఏదైతే తనకి మైండ్ లో వచ్చి ఈ పథకాన్ని తను ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నాలు చేశారో దానికి ఎవరు సహకరించకపోవడము, ఇండస్ట్రీ నుంచి కూడా అందరు దూరంగా ఉండడము, మోహన్ బాబు వ్యవహార శైలి ఒక పూరితంగా ఇతను వ్యవహరిస్తా ఉంటాడు, ఒక మదం ఎక్కిన వ్యక్తిలాగా వ్యవహరిస్తా